హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ టైగర్ రైస్ని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. దీన్ని చేసుకోవడం చాలా సింపుల్ వే. బాగా చూడండి. ఓకే, ముందు కొన్ని నీళ్ళు అయితే పోసుకోండి. నూనె వేసేసేయండి. నూనె వేసేసి కొంచెం నీళ్ళు పోసుకోండి. కొంచెం మరగనే ఉన్నాయి, బాగా మరగనివ్వండి. కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట. కొంచెం నీళ్ళు అయితే పోసుకోండి. దీంట్లో మనం రవ్వ అయితే వేసుకోవాలి. కొంచెం చూపిస్తాను. ఒక గ్లాసున్నర రవ్వ పోసుకోండి. అదే గ్లాసు రవ్వతో గ్లాసున్నర నీళ్లు పోయాలి. దీంట్లో వేసేసుకోవాలి. అదాక మీకు మధ్యలో కొలతలు చెప్తాను, వినండి. ముందుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ వేగించిన వేరుశెనగ గుళ్ళు, పప్పులు ఇవన్నీ వేసుకోవాలి. దాని సరిపడంత దినుసులు. ఆ తర్వాత మనం రవ్వని బాగా బాగా ఉడికిన తర్వాత కొంచెం అలా కలుపుకోండి. ఇలా అయ్యేలా కలుపుకొని కొంచెం మా కిచెన్ నీట్గా కనిపించకపోవచ్చు, అగ్రెషన్ కోసం కొన్ని పరిస్థితుల వల్ల చేయించుకోలేదు. ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తర్వాత కొంచెం సేపు అలా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఇలా దించేసుకుని అది సరిపడంతా పసుపు అయితే వేసుకుని తర్వాత చింతపండు రసం పోసుకోండి. దాంట్లో పోపు పెట్టుకోండి. వేస్ట్ చేసుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.